అభివృద్ధి పనులపై మరింత వేగం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. 99 రోజుల యాక్షన్ ప్లాన్ తో జిల్లాల్లో వివిధ అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల వేగవంతంపైన మంత్రులు ఎమ్మెల్యేలు బిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పథకాల అమలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి సారించింది సర్కార్. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అంశంలో మరింత వేగవంతం చేయడంపై ఫోకస్ చేసింది. పెండింగ్ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఎమ్మెల్యేలతో వరుసగా పనుల పురోగతిపై ఆరా తీస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ఆయా అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. జిల్లాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తున్నారు. పనులను మరింత వేగవంతం చేసేలా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అధికారులు అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచేలా సూచనలు చేస్తున్నారు. సీఎం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి. ప్రజల్లో ప్రజాప్రభుత్వంపై మరింత నమ్మకం పెంచేలా కృషి చేస్తున్నారు. మొత్తానికి ఈ 3 ఏళ్లలో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేందుకు కృషి చేస్తున్నారు సీఎం. రాష్ట్ర అభివృద్ధి కోసం తలపెట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది ప్రభుత్వం.